ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా మహాకృప గలవాడు, నేను మనుష్యుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదునుగాక. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనము. లెట్ మీ ఫాల్ ఇన్ టు ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్, for his mercy is very great, but do not let me fall into the hand of man. ఫస్ట్ క్రోనికల్స్ చాప్టర్ 21 వర్స్ 13. ఈ రోజుకు గాను దయగల దేవుడు, కృపగలిగిన మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వశక్తి గల దేవుడు, ఈ లోక సృష్టికర్త అయినటువంటి దేవుడు, నోటి మాట చేత ఎటువంటి కార్యమునైనా చేయగల మన దేవుడు మహాకృపగలవాడు అని ఈరోజు లేఖన భాగములో తెలియజేయబడింది. దేవుడు కోపము క్షణకాలము ఉంటే ఆయన దయ ఆయుష్కాలమంతా ఉంటుంది అని వాక్యము తెలియజేస్తుంది. మనము తప్పు చేసినప్పుడు, దేవునికి విరోధముగా నడిచినప్పుడు, వెళ్ళొద్దు అన్న మార్గములో వెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని సరిచేయుటకు, మన తప్పులను సరిదిద్దుటకు కొన్నిసార్లు శిక్షిస్తాడు. అయినా సరే ఆ శిక్షలో ప్రేమనే ఉంటుంది, ఆ శిక్షలో కృపనే ఉంటుంది. నీతిమంతుడు 7 మార్లు పడినను లేవలేక యుండును అని లేఖనములు సెలవిస్తున్నాయి. ఎన్నిసార్లు పడినా లేవగలుగుతున్నాడంటే దానికి కారణం ఆ బాధలో నుండి, ఆ కష్టములో నుండి లేపేవారు ఎవరో ఉన్నారు, ప్రతిసారి కరుణించేవారు ఎవరో ఉన్నారు. అది ఒక మనిషి అయితే కాదు కదండి. ఎందుకంటే ఒక్కసారంటే 2 సార్లు అంటే మనుషులమైన మనం హెల్ప్ చేస్తాం, కరుణిస్తాము, క్షమిస్తాము. కానీ ఊరికే అదే తప్పులు రిపీట్ చేస్తుంటే ఎంతగానో మనకి క్షమిస్తాం చెప్పండి, ఎంతగా కరుణిస్తాం చెప్పండి. మనకు విసుగొస్తుంది, చిరాకేస్తుంది. ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్నిసార్లు కాపాడాలి, ఎన్నిసార్లు నీకు సహాయం చేయాలి, నీవు ఇంకా మారవా అని ఆ వ్యక్తిని వదిలేసి వెళ్ళిపోతుంటాం, లేదా సహాయము చేయకుండా ఆగిపోతాం. కానీ దేవుడు విసుగు చెందడు, దేవుడు మన మీద చిరాకు పడడు, దేవుడు మనల్ని విడిచిపెట్టి ఎప్పటికీ వెళ్ళడు. ఇదే మాట ఈరోజు వాక్యములో దావీదు భక్తుడు అంటున్నాడు. ఈ వాక్య సందర్భం చూస్తే దావీదు దేవుడు చెయ్యొద్దు అన్న పని చేస్తాడు. ఇజ్రాయేలీయులను లెక్కించుటకు పూనుకొని వారిని లెక్కిస్తాడు. ఈ కార్యములే దేవునికి విరోధముగా ఉంటుంది. అయితే దేవుడు గాదుతో దావీదుకు ఈ మాటలు చెప్పమని పంపిస్తాడు. నీవు చేసిన ఈ దోషముకు గాను, నీ పాపము పరిహరించుటకు గాను నీ ఎదుట 3 విషయములు ఉంచుతున్నాను, వాటిలో ఒకటి కోరుకో అని చెప్పెను. 3 ఏళ్ల పాటు కరువు, 3 నెలల పాటు శత్రువులతో యుద్ధము, 3 దినములు యెహోవా కత్తి ఇజ్రాయేలు దేశము మీద ఉండుట. ఈ 3 ఒక్కదానిని నీవు కోరుకొనమని గాదు దావీదుతో చెప్పినప్పుడు దావీదు ఎటువంటి రెండో ఆలోచన లేకుండా, ఎటువంటి సంశయములు లేకుండా ఒకే మాట సెలవిచ్చాడు. అదేమిటంటే, నా దేవుని చేతిలోనే నేను పడతాను. ఎందుకంటే నా దేవుడు కృపగలవాడు, ఆయనది మామూలు కృప కాదండి, మహాకృపగలవాడని భక్తుడు తెలియజేస్తున్నాడు. వాస్తవానికి మనం ఆలోచన చేస్తే 3 సంవత్సరాలు కరువు కంటే, 3 నెలలు శత్రువులతో యుద్ధం కంటే, 3 రోజులు దేవుని చేతిలో పడ్డమే చాలా భయంకరమైనదండి. వాక్యం కూడా సెలవిస్తుంది, దేవుని చేతిలో పడుట భయంకరము అని. ఎందుకంటే 3 రోజుల్లో ఈ సృష్టి సగం అయిపోయింది. దేవుడు మాటకి ఉన్నటువంటి శక్తి. దావీదును, ఇజ్రాయేలీలను దేశము నశింప చేయాలంటే దేవునికి 3 రోజులు కూడా అవసరం లేదండి, 3 సెకండ్స్ చాలు కదండి. అయినా సరే దావీదు అంటున్నాడు, నేను దేవుని చేతిలోనే పడతాను అని. ఎందుకంటే దావీదుకు తెలుసు, దేవుడు కృపగలవాడు, తన బిడ్డలైన వారు బాధపడుతుంటే చూడలేని వాడని. అందుకే కోరుకున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, మనుషులు ఈరోజు నీవు చేసిన ఒక్క తప్పుకు గాను, చిన్న తప్పుకు గాను నిన్ను ఒక దోషిగా చూస్తూ నిన్ను నిరంతరము బాధిస్తున్నారేమో. నీవు తప్పు ఒప్పుకున్నా సరే దానినే జ్ఞాపకం చేస్తూ గుచ్చి గుచ్చి నీ హృదయాన్ని గాయపరుస్తున్నారేమో. కనీసము జాలి, దయ, కరుణ కూడా చూపకుండా నీపైన నిందలు వేస్తూ, నిన్ను అవమానిస్తూ వారు రాక్షసానందం పొందుతున్నారేమో. అది నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ కుమారులైనా, నీ కుమార్తెలైనా, ఎవరైనా కావచ్చు. మనుష్యులంతా అదే విధంగా ఆలోచిస్తుంటారు. అయితే దేవుడు, మనము నమ్మిన యేసయ్య మాత్రం మహాకృపగలవాడండి. నీ తప్పును దేవుని దగ్గర ఒప్పుకుంటే
ఆ తప్పును విడిచిపెట్టి పశ్చాత్తాపం కలిగి దేవునికి ప్రార్థిస్తే ఆయన మహాకృప గలవాడు గనుక, ప్రేమించేవాడు, క్షమించేవాడు గనుక నిన్ను తప్పక క్షమిస్తాడు. ఆయన అత్యంత శక్తి గలవాడు అయినప్పటికీ, నిన్ను శిక్షించే అవకాశం ఆయన చేతుల్లో ఉండినప్పటికీ ఆయన అలా చెయ్యడు. దావీదు కూడా అదే నమ్మాడు. అతను అనుకున్నట్లుగానే దేవుడు దావీదుపై కనికరపడి చేయాల్సిన కీడు చేయకుండా ఆగిపోయాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని మహాకృపకు నీవు కూడా పాత్రుడవే, నీవు కూడా పాత్రురాలివే కనుక విశ్వాసముతో ఆయన ఆశ్రయించు. ప్రతి విధమైన కీడు నుండి నీవు తప్పింపబడతావు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవం కలిగిన మా దేవ, జీవాధిపతి, మీకు స్తోత్రములు. ఉన్నవాడా, అనువాడా, గొప్ప తండ్రి, మీకు వందనములు. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు. అవును తండ్రి, అయా మేము తండ్రి, అయా సర్వశక్తి గల దేవుడువైన మిమ్మల్ని నమ్ముకొనున్న మేము, అయా మేము కృపకు పాత్రురాలుమని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవునయ్యా, మనుషులు మమ్మల్ని అయా చేయని నేరానికి శిక్షిస్తూ, అయా చేసిన తప్పుకు మేము క్షమాపణ అడిగినా మమ్మల్ని క్షమించకుండా అయా బాధిస్తుంటే ప్రభా, మీరు అలా కాదని అయా మేము చేసిన తప్పును మీ సన్నిధిలో ఒప్పుకుంటే అయా మా పైన కృప చూపే దేవుడు అని తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా తండ్రి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఆదరించారు, లేవనెత్తారు ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో అయా మీ యొక్క అయా సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి. వారిపై ఉన్నటువంటి నిందలను కొట్టివేయండి. అయా వారు చేసిన తప్పులను క్షమించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయ్యా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి తండ్రి, బలపరచండి, ధైర్యపరచండి. వారికి ఉన్న సమస్యలను బట్టి మొరపెడుతుండగా తండ్రి మీరే సహాయము దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అనారోగ్య సమస్యల నుండి వారికి విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి ప్రభువా. సంపూర్ణ ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి. విశ్వాసముతో ప్రార్థిస్తుండగా అద్భుత కార్యాలను బిడ్డల జీవితంలో మీరు జరిగించండి. కుటుంబ సమస్యల నుండి విడుదల దయచేయండి. భార్యాభర్తల మధ్య విభేదాలను తీసివేయండి ప్రభా. ఒకరి పట్ల ఒకరు అయా ప్రేమ కలిగి జీవించుటకు సహాయము దయచేయండి అయా. ఒకరికి ఒకరు విరోధముగా ఉండకుండా, అపవాది క్రియలను వారు అనుసరించకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే భాగ్యాన్ని దయచేయండి నా ప్రభా. వారి మధ్య ఉన్న మనస్పర్ధలను కొట్టివేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయా వారి కుటుంబము మీ సన్నిధిలో సంతోషంగా ఉండటకు సహాయము దయచేయండి అయా. అదే విధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ఉద్యోగము లేక బాధపడుతున్నారో వారికి మంచి ఉద్యోగమును దయచేయండి. రాస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రభా మరి తండ్రి సెలెక్ట్ అవునట్లుగా కృప చూపించండి. నా చిన్న బిడ్డలను దీవించండి అయా. వారు తండ్రి వారిని మీరే కాచి కాపాడండి నా ప్రభా. మీ యొక్క దేవదూతలను బిడ్డకు కాపలాగా ఉంచుతున్నందుకు స్తోత్రాలు ప్రభా. యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. యవన వయసులో ప్రభా అయా మీ యొక్క ప్రేమను తెలుసుకోవడానికి సహాయం దయచేయండి నా ప్రభా. మీ యందు భయభక్తులు కలిగి బిడ్డలు జీవించినట్లుగా సహాయం దయచేయండి. వారికి ఉన్నటువంటి అయా మరి ఆ చెడు వ్యసనాల నుండి విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. పెండింగ్ లో ఉన్నటువంటి కోర్టు కేసులు యేసు నామములో కొట్టివేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అయా మరి తండ్రి, బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి అయా. మరి తండ్రి వ్యవసాయములు చేస్తుండగా ప్రభా అయా తండ్రి, నూతనముగా మరి తండ్రి పంటలు వేస్తుండగా ప్రభా మీరే తండ్రి ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని వారి యొక్క చేతి పనిని దీవించి ఆశీర్వదించి స్థిరపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అయా మరి తండ్రి, ఇంకా వృద్ధులను మీరు బలపరచండి నా తండ్రి అయా. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి నా తండ్రి, ఆశీర్వదించండి అయా. అధికారులకు మీ యొక్క జ్ఞానాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. దైవ సేవకులందరినీ దీవించండి, వారి సంఘాలను విస్తరింపచేయండి. దైవ సేవకులను తండ్రి మీ యొక్క జ్ఞానము చేత నింపండి ప్రభా. అనేకులకు తండ్రి మీ యొక్క రక్షణ సువార్తను ప్రకటించుటకు సహాయం దయచేయండి. వారి యొక్క పరిచర్యలు వస్తున్న ఆటంకాలు, అడ్డంకులన్నిటినీ తండ్రి వారికి దూరపరచండి ప్రభా. నీకు విరోధముగా రూపింపబడి ఏ ఆయుధము వర్ధిల్లదంటున్నావు ప్రభా. అట్టి రీతిగా తండ్రి దైవజనులకు మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. ఇంకా ప్రభా చెప్పుకోలేనటువంటి బాధలతో, ఇబ్బందులతో అయా మరి నలిగిపోతున్నటువంటి బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి. వారి పక్షాన మీరే న్యాయమును తీర్చమని, ప్రతి సమస్య నుండి వారికి విడుదల దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టమని తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని, మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేడన్న యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.